యూఎస్ఏలో ప్రెజెంట్ జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? జాబ్ రిపోర్ట్స్ ఏమని చెబుతున్నాయి? ఏమైనా పాజిటివ్‌గా ఉందా? లేకపోతే నెగెటివ్‌గా ఉందా? అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ లైక్ చేయండి. నాకు కూడా కొంచెం ఛానెల్ గ్రోత్‌కైతే హెల్ప్ అవుతది. న్యూగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్‌లీస్ట్ మనం ఈ ఇయర్ అయినా కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. జస్ట్ చెప్పినప్పుడే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందుకోసమే చెబుతున్నాను అంతే. సో, ఇంకా మనం జాబ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే రోజైతే జాబ్ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. డీఓఎల్ వాళ్ళు, అదే లేబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిబ్రవరిలో ఎలా ఉంది అని జెప్పేసి మార్చి ఫస్ట్ ఫ్రైడే రోజు, జాన్వరిలో ఎలా ఉంది అని జెప్పేసి ఫిబ్రవరి యొక్క ఫస్ట్ ఫ్రైడే రోజు ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడున్నటువంటి జాబ్ రిపోర్ట్ ప్రకారం యూఎస్ఏలో జాబ్స్ ఆల్మోస్ట్ -92,000 వరకు ఉన్నది అని చెప్పి. అంటే నెగెటివ్‌లో ఉన్నది అని. ఏదైనా ఒక పాండమిక్ సిట్యుయేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మరి ఇంత నెగెటివ్‌లోకి నార్మల్ సిట్యుయేషన్స్‌లో కూడా అంత మైనస్‌లలో కనిపించడం చాలా వరకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకోటేంటంటే 50,000 వరకు న్యూగా జాబ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది తగ్గుతది అనేసి చాలా వరకు ఎస్టిమేట్ ఏసినా కూడా 4.3 ఉన్నటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది 4.4కి చేరింది అని చెప్పి. అండ్ డిసెంబర్ 2025తో కంపేర్ చేసుకున్నట్లయితే జాన్వరిలో దాని యొక్క పర్సెంటేజ్ కొంచెం బెటర్‌గానే ఉంది. అంటే 4.4 నుంచి 4.3కి వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ 4.4కెళ్ళిపోయింది అని. ఫస్ట్‌లో అంటే జాన్వరి మంత్ లోపల అప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని చాలా వరకు ఈసారి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది చాలా వరకు తగ్గేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఎస్టిమేట్ ఏసినా కూడా, బట్ ఫిబ్రవరి యొక్క డేటాని చూస్తే మాత్రం మళ్ళీ ఒక 1% పెరిగి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది యూఎస్ఏలో చాలా వరకు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి. అంటే 0.1% లోపల డిఫరెన్స్ అయినా కూడా అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ వలన చాలా వరకు కూడా ఒక 3-4 సెక్టార్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి అని చెప్పి. అందులోపల మెడికల్ అండ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఐటీ వాళ్ళు. అండ్ మెడికల్‌లో కూడా ఆల్మోస్ట్ 28,000 జాబ్స్ వరకు పోయాయి అని చెప్పేసి. అంటే ఏదో సమ్ స్ట్రైక్స్ ఏదో జరిగాయి హెల్త్ కేర్‌కి సంబంధించి. అందువల్లనే కొంతవరకు జాబ్స్ లాస్ అయ్యారు అని. అండ్ కన్‌స్ట్రక్షన్ లోపల ఆల్మోస్ట్ 11,000-12,000 జాబ్స్. ఇంకా ఐటీలో అయితే అసలు కౌంటే లేదు. కొన్ని కంపెనీస్ చాలా వరకు ఈవెన్ మనం లాస్ట్ టైమ్ చూసాం కదా! ఈవెన్ అమెజాన్ కానియండి, అలా చాలా కంపెనీస్ అనేవి లే ఆఫ్ చేయడం. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే, ఎక్కువగా లే ఆఫ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి. అండ్ ఫెడ్ లోపల కూడా చాలా వరకు అంటే న్యూ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఫెడ్ లోపల కూడా చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి కదా! సో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే, మనకి నెగెటివ్‌లో కనిపిస్తూ ఉంది ఈ లాస్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటేంటి అంటే ఆల్రెడీ జాబ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సాలరీస్ హైక్ చేయడము, అండ్ ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉంటారో సో, వాళ్ళని తీసేయడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా కంపెనీస్ లోపల. సో, దాని వలన కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ గనుక వర్క్ చేస్తున్నారు అని అనుకోండి. అందులోపల 2 మెంబర్స్‌కి కొంచెం హై సాలరీ ఇచ్చేసి, ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉందో అతన్ని తీసేయడం. సో, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా కంపెనీస్. సో, ఇలా వాటిని బేస్ చేసుకొని సో, ఇంకా ఇలా ఐటీ లోపల మెడికల్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, ఈ ఫెడ్ ఇలాంటి చోట్ల చాలా వరకు కూడా జాబ్స్ లే ఆఫ్ అవ్వడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ జాన్వరిలో 130,000 జాబ్స్ వరకు యాడ్ అయ్యాయి అని చెప్పి. అందుకోసమే ఆ టైం లోపల మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది తక్కువగా కనిపించింది అని. అంటే ఆ టైం లోపల ఎప్పుడైనా కూడా ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ లోపల కొంచెం ఎక్కువగా మనకి బయట జాబ్ మార్కెట్ కొంచెం క్రియేట్ అవుతది కాబట్టి, ఆ టైం లోపల జాబ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 130,000 వరకైతే జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అందువలన అప్పుడు కొంచెం అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది తక్కువగా ఉన్నది అని చెప్పి. ఆ టైంలో చెప్పినా కూడా బట్ ఇప్పుడు మాత్రం వాటిని కొంచెం రివైజ్ చేశారు. అప్పుడు 130,000 అయితే ఏమీ యాడ్ అవ్వలేదు. 126,000 వరకు జాబ్స్ అయితే యాడ్ అయ్యాయి అని చెప్పి. అండ్ డిసెంబర్ ఆ టైం లోపల కూడా జాబ్స్ పోతున్నా కూడా జాబ్స్ చాలా వరకు క్రియేట్ అయ్యాయి అని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం అప్పుడైతే ఎలాంటి జాబ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. అప్పుడు -18,000 వరకు జాబ్ లాస్‌లోనే ఉంది డిసెంబర్ 2025లో అని చెప్పేసి మళ్ళీ దానిని కూడా రివైజ్ చేశారు. ఇంతకుముందేమో కొంచెం ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 వరకు జాబ్స్ యాడ్ అయ్యాయని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం అప్పుడు ఎలాంటి జాబ్స్ అయితే యాడ్ అవ్వలేదు అని చెప్పి. సో, ఇంకా ఇంత నెట్ లాస్‌కి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే చాలా వరకు ఇన్‌ఫ్లేషన్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ స్టాక్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం ఇలాంటివి చాలా రకాల రీజన్స్ అయితే చెప్తున్నారు. మెయిన్‌లీ అంటే ఇలా ఇన్‌ఫ్లేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు జస్ట్ కంపెనీస్ మాత్రం కట్ ఆఫ్ చేస్తూ ఉంటాయి కదా! ఎక్కువ మంది వారిని హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ ఉన్న ఎంప్లాయీస్‌ని కూడా తీసేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి.
బట్ ఇంకా వేరు వేరు రీజన్స్‌ని బేస్ చేసుకొనైతే కంపెనీస్ అయితే లే ఆఫ్ చేశాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, ఇంకా ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా వరకు కూడా తగ్గించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి, ఈ మార్చి ఎండ్ లోపల కొన్ని మీటింగ్స్ అయితే ఉన్నాయి. అప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం తగ్గేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని. వన్స్ ఇంట్రెస్ట్ రేట్లు గనుక తగ్గినట్లయితే ఆల్‌మోస్ట్ కంపెనీస్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతది. సో, దాని ద్వారా యూఎస్ఏలో పీపుల్‌కి కానియండి, వేరే వీసాల మీద ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాబ్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. న్యూ బిజినెస్ అలాంటివి ఉంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంచెం క్రియేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఎకనామిక్స్ వాళ్ళు కొంచెం తగ్గించేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి, బట్ వి డోంట్ నో. ఆల్రెడీ ఆ వార్ అని, అవ్వని, ఇవ్వని, గోల్డ్ రేట్ పెరుగుతుందంటున్నారు, తగ్గుతుందంటున్నారు. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఇన్‌ఫ్లేషన్ ఇంకా ఎక్కువయ్యేటటువంటి ఛాన్సెసే కనిపిస్తున్నాయి మనకు చూస్తుంటే. బట్ అదెలా అనేది ఇంకా మనకైతే తెలీదు. సో, వాళ్ళిచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ప్రెజెంట్ అయితే జాబ్ మార్కెట్ అయితే నెగెటివ్‌లోనే ఉన్నది అని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండివిడ్యువల్‌గా చూస్తే అనిపిస్తది. అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ మార్కెట్ చాలా బావుంది కదా! ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి జాబ్ వచ్చింది కదా! అనిపిస్తది. బట్ డేటా ప్రకారం మనం దానిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం గాబట్టి, సో, దాన్ని బేస్ చేసుకుంటే అయితే ఇప్పుడేం జాబ్ మార్కెట్ అయితే పెద్ద హైరా ఏమీ లేదు. చెప్పాలంటే -92లో ఉంది. ఈ మంత్ ప్రకారం చూస్తే. బట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటది? ఏమైనా చేంజెస్ వస్తాయా? అనేది ఇంక మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ మాట్లాడుకుందాం. ఇంతే అండి ఈ టాపిక్. అండ్ ఎంతమంది ఈసారి హెచ్-1బీలకి రెడీగా ఉన్నారు? ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? స్టూడెంట్స్ ఎంతమంది వేసుకోవడానికి ఉన్నారు? అండ్ ఎవరికి ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడిగారు. అంటే హెచ్-1 ఫైల్ చేయాలి అని అనుకుంటున్నాము అని సంథింగ్. బట్ మనకొక ప్రాజెక్ట్ కనుక ఉంటే దాన్ని బేస్ చేసుకొనైతే హెచ్-1బీ ఫైల్ చేయొచ్చు ఇప్పుడు. ఇప్పుడు ఎలాంటి లూప్ హోల్స్‌నైతే యూజ్ చేయడానికి లేదు. అండ్ అలాంటివి చాలా తక్కువ కాబట్టి, సో, వన్స్ మీరు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళతోటి కొంచెం కరెక్ట్‌గా మాట్లాడుకొని వేపించుకోండి. సో, ఇంతే అండి ఈ టాపిక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.